గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నవరాత్రి డే 3 అన్నమాట. అండ్ మైక్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను నిన్నట్లాగా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. లైక్ నిజంగా నేను చూసుకోలేదు ఛార్జింగ్ అయిపోయిందని. మొత్తం మాట్లాడేశాక అక్కడ వీడియోస్ చూస్తుంటే వాయిస్ రాలేదన్నమాట. సో ఈరోజు అలాంటి ఛాన్స్ అయితే తీసుకోలేదు. అండ్ డే 3 కాబట్టి ఈరోజు చంద్రఘంటి దేవి ఆవిడకైతే మనము ఏం ఆఫర్ చేస్తాం, మిల్క్ ఆర్ ఖీర్ ఆఫర్ చేస్తాము. నా దగ్గర మిల్క్ ఉంది, సో అది పెట్టేస్తాను. అండ్ అలాగే మనము అన్నపూర్ణాదేవికి అయితే పూజ చేసుకుంటాం అనమాట. సో అన్నపూర్ణాదేవికి కట్టె పొంగలి పెడతారు. సో అదైతే తయారు చేస్తాను అనమాట. టైం అయితే 6:45 అవుతుంది. ఈరోజు లేట్ అయిపోయింది కొంచెం. సో త్వరగా రెడీ అయ్యి ప్రసాదం అయితే చేసేస్తాను. అండ్ ఈరోజు కలర్ వచ్చేసి రెడ్. మనకు ఆబ్వియస్‌గా వంటలు రావు కాబట్టి యూట్యూబ్‌లో పొంగల్ ఎలా తయారు చేస్తారో చూసి రెడీ అయితే చేసేస్తాను. సో ఫస్ట్ అయితే 1.5 కప్ రైస్ అండ్ హాఫ్ కప్ మసూర్ దాలేనా, హాఫ్ కప్ ఏం పప్పు, హాఫ్ కప్ ఈ పప్పు తీసుకోవాలి. అదేంటి, పెసరపప్పు తీసుకోవాలి. తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో బాగా రోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక ఈ పప్పు బియ్యాన్ని అయితే వాష్ చేసుకోవాలన్నమాట. సో ఆ మిక్స్ని క్లీన్ చేసేసి ఒక 8 కప్స్ సేమ్ కప్తో వాటర్ అయితే వేసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఐ మీన్ బాయిల్ చేసుకోవాలి. అండ్ స్టవ్ ఏమో మీడియంలో పెట్టాలన్నమాట. లోపు ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. 5 to 6 చిల్లీస్, కొంచెం కొత్తిమీర, ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. సో పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర అయితే తీసుకున్నాను మిక్సీ ఆడడానికి. అండ్ అలానే ఉప్పు నేను డైరెక్ట్ దీంట్లో వేసేసాను. యాక్చువల్లీ దీంట్లోనే వేయాలి, దీంట్లో వేయకూడదు. వాటర్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం అయిపోయాక ఈ పేస్ట్ అయితే అందులో వేసేస్తాను. సో అదైతే కొంచెం బాయిల్ అవుతుంది. ఇంకా కొంచెం బాయిల్ అయ్యాక ఈ పేస్ట్ అయితే వేస్తాను. జస్ట్ ఒక 5 to 10 minutes అవ్వచ్చు. కాల భైరవం భజే రోజు రెడ్ కలర్ కాబట్టి ఈ సారీ అనమాట. సో మొత్తం ఉడికిపోయింది అనమాట. లైక్ వాటర్ అంతా పోయింది. ఇప్పుడైతే నేను పొంగల్కి కావాల్సిన తాలింపు అయితే పెట్టేస్తాను. సో పొంగల్ అంటేనే నెయ్యి కాబట్టి కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు, జీలకర్ర అండ్ మిరియాలు వేసేసి పోపు పెట్టేసి పొంగల్లో అయితే వేసేస్తాను. అండ్ జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు వేస్తాను. ఫైనల్గా పొంగల్ అయితే అయిపోయిందనమాట. అండ్ మిరియాలు లేవు, సో మిరియాల పొడి అయితే వేసాను. అంటే మరీ మిరియాల పొడి ఏం కాదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నాయి మిరియాలు. సో అది బాయిల్ అయ్యేలోపు నేను శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను. ఈరోజు నా శారీ ఇది. అండ్ ఇంకా యాక్సెసరీస్ వేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. అండ్ సేమ్ మొన్న పెట్టుకున్న యాక్సెసరీస్ దీని మీదకి ఇవి ఒకటే ఉన్నాయన్నమాట. ఇంకా ప్రసాదం పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. మా చంద్రగంటి కాబట్టి పాలు ఆర్ ఖీర్ అయితే నైవేద్యం కింద పెట్టాలి. సో నా దగ్గర మిల్క్ ఉంది, అది పెట్టేస్తున్నాను. అండ్ అలానే మన అన్నపూర్ణాదేవికి కట్టె పొంగలి. శ్రీ అన్నపూర్ణాష్టకం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపాలవంబకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఓం చంద్రఘంటాయ నమః. పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతాం మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా. ఫైనల్గా డే 3 పూజ అయితే అయిపోయింది గైస్. సో టెంపుల్ నుంచి అయితే వచ్చేసాను, అలానే ప్రసాదం తీసుకొని వచ్చాను. సో ఇంకా థర్డ్ డే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. ఇంకా యాజ్ యూజువల్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళాలి. 3 days పక్కాగా వెళ్ళాలి కాబట్టి ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను. ఇంకా అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.